ఫ్రెండ్స్ చూడండి, నేను ఇప్పుడు చూపిస్తున్నా మలేషియాలోకి సంక్రాంతి కుండలు అయితే వచ్చేసినాయి. కుండలు అండ్ అరిటాకులు అన్నీ ఉన్నాయన్నమాట. ఈ ఇంట్లో వండుతారనమాట. సో చూపిస్తాను. ఇది పండగ రోజు వండడానికి ఇందులోనే వండుతారు ఇక్కడ. నేను లాస్ట్ ఇయర్ అయితే చూశాను, టెంపుల్ దగ్గర ఉండడం చూశాను అనమాట. చాలా అంటే చాలా ఎక్కువ గ్యాదర్ అయ్యి అందరూ ఒకేసారి పొయ్యి పెట్టి వండారనమాట ఇక్కడ. సో ఈసారి చూస్తున్నాం, ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని పండగ రోజు ఎలా జరుగుతుందో ఏంటో చూడాలి. మీకు కూడా చూపిస్తాను. నేను వీడియో అయితే ఫుల్ వ్లాగ్ పోస్ట్ చేస్తాను. ఇక్కడ చూడండి, దండలు ఇంటికి ఇవి దూరానికి దండలు కూడా వచ్చేసినాయి. చూడండి ఫ్రెండ్స్, నైట్ అరౌండ్ 11:30 అయింది. ఇలా ఉంది క్రౌడ్. మేము ఫ్రెండ్స్ తినడానికి వచ్చాము అప్పుడే నేనైతే కొండలు అయితే చూశాను, మీకు కూడా చూపించాను. నెక్స్ట్ వ్లాగ్లో మనకి ఫుల్ వీడియో పెడతాను. ఎక్కడెక్కడ లిటిల్ ఇల్లులో ఏ వస్తువులు అమ్ముతున్నారు పండగకు సంబంధించి. పండగ రోజు అమ్మడానికి చెరుకులు కూడా తెచ్చినారు. చూడండి, చెరుకులు అయితే ఇలా కట్టినారు, పెద్ద పెద్దవి కట్టారు. కొన్ని ముక్కలు అయితే నరికేసి కూడా కట్టలేరు. అవి కూడా చూపిస్తాను మీకు. అరటి జోళ్ళు అయితే ఇక్కడ అరటి జోళ్ళు కూడా అమ్ముతున్నారు. ఇది కూడా పండగ స్పెషలే. ఇంకో చెరుకు ముక్కలు, చిన్న చిన్న ముక్కలు కూడా అమ్ముతున్నారు. పెద్ద ముక్కలు కూడా ఉన్నాయి. కొండలో మళ్ళీ వేరే కొట్టు దగ్గర చూశాను. పొంగల్ అడుపు, పన్నీ బిగ్, పన్నీ మీడియం. ఇది కూరగాయలు, గ్రోసరీ మొత్తం ఉంటాయి ఇక్కడ ఉంటాయి. నైట్ 11:30కి లిటిల్ ఇండియాలు ఇవన్నీ అమ్ముతున్నారు. ఇక్కడ కూడా క్లోజ్ చేస్తున్నారు, బట్ ఇక్కడ కూడా కొండలు అయితే అవైలబుల్గా ఉన్నాయి పండగకి. చెరుకులు లోడ్ వచ్చేసింది పండగ అయితే అమ్మడానికి లోడు, యాజ్ వెల్ యాజ్ ఇది రోజు క్రెషర్ అనమాట. చెరుకు రసం అమ్ముతారు ఇక్కడ. పండగ సీజన్ స్టార్ట్ అవ్వడం వల్ల సాటర్డే కదా ఈరోజు. సో ఇంకా క్లోజ్ అయితే చేయలేదు, ఇంకా కడుతూనే ఉన్నారు. వావ్ వావ్ సూపర్.